ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, ఈ వేకువజామునే నీ ముందుకు వచ్చాము ప్రభువా. నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడండి. ప్రభువా, నూతన హృదయం మరియు నూతన ఆత్మ యొక్క నీ వాగ్దానమునకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువైన యేసయ్యా, మా మీదికి నీ ఆత్మ దిగివచ్చునట్లుగా చెయ్యండి. ప్రభువా, మాకు వ్యతిరేకముగా పనిచేయు వారందరూ మిత్రువులనుగా మార్చండి. దేవా, మా శత్రువులను దీవించి వారి హృదయాలను మార్చి మా శత్రువులను సహా మిత్రువులనుగా చేయుము. ప్రభువా, ఇశ్రాయేలీయులను పంపించకూడదని ఫరో అనుకున్నప్పుడు అతని హృదయమును మార్చినట్లుగానే నేడు మా శత్రువుల హృదయాలను మార్చివేయండి. దేవా, మాకు వ్యతిరేకంగా పనిచేయుచున్న వారిని నీవు తాకుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి ప్రతి విభజనను తొలగించి దానిని ఐక్యత మరియు సమాధానముతో మమ్మును నింపండి. దేవా, కుటుంబంలో ప్రేమను మరియు మా కుటుంబాలలో సామరస్యాన్ని పునరుద్ధరించండి. ప్రభువా, మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ తొలగించి మాకందరికీ ఏకమనస్సు మరియు ఏకహృదయమును దయచేయండి. దేవా, అన్ని వైపుల నుండి నీ దయ మమ్మును ఆవరించునట్లు చేయండి. ప్రభువా, దయచేసి మా నియంత్రణకు మించిన పరిస్థితులను మార్చండి. దేవా, నీ మహిమ కొరకు మా చుట్టూ అద్భుతాలు జరిగిస్తావని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవా, నీవు మా యొక్క శ్రమలన్నింటి నుండి, మా పాపముల నుండియు, మా యొక్క అనారోగ్యములను మేము నీ సన్నిధికి తీసుకొని వచ్చుచున్నాము. యేసయ్యా, నీ యొక్క రక్తము ద్వారా మా వ్యాధులను స్వస్థపరచండి. దేవా, మా జీవితములో మమ్మును కష్టపెట్టుచున్న ప్రతిదాని నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, నేడు మా పాపములను క్షమించు, మమ్మును కడిగి పరిశుద్ధపరచండి. యేసయ్యా, నీ గాయముల ద్వారా మా వ్యాధులను ముట్టి సంపూర్ణముగా స్వస్థపరచుము. ప్రభువా, మా ప్రార్థనలోని ప్రతి మాటను నీవు ఆలకించుచున్నావనియు మరియు మా జీవితంలో న్యాయం జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము వేడుకొనక ముందుగానే నీవు ప్రార్థనలకు జవాబునిచ్చి మా దుఃఖమును సంతోషముగా మార్చుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.